మేడం చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? మా ఆయన కొంచెం ఫ్రెండ్ సర్కిల్ మంచిగా చేయలేడు అనమాట. మొత్తానికి సర్కిల్ మంచిగా చేయక ఇక అప్పులపాలు అయిపోయాడు మేడం మొత్తం. ఎంత అప్పులు చేశాడు? అప్పటికే 14 lakhs చేసి చనిపోయాడు. సూసైడ్ చేసుకుని చనిపోయాడు. భార్య, 2 పిల్లలు ఉండగా. అవును మేడం. 3 days మీ ఆయన సూసైడ్ చేసుకొని ఇంట్లో కుళ్ళు పోతే తప్ప సిటీకి వెళ్ళిపోయాడు మేడం. డెడ్ బాడీ చౌరస్తా మీద పెడతా మనిషి ఉన్నప్పుడే ఇంత ఘోరం చేశారు మాకు. మీకు అప్పుడే అక్రమ సంబంధం ఉంది? లేదు మేడం, ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ కదా. అతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు. అయినా కూడా నిన్ను ఉద్ధరించడానికి రెడీ అయ్యాడు. క్యాన్సర్ ఉండడం బట్టి నేను ఎలాగో చనిపోతా కదా అది అని చెప్పేసి మంచిగా ఉండు అని చెప్పింది. చెప్పింది. ఇలాంటి ఒక అద్భుతం జరగదు ఎక్కడ. అలా చెప్తే ఏమైందంటే ఇక మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ వాళ్ళతో మాట్లాడట్లే, ఇతందిక్కేలే అందరు దూరం అయిపోయారు. ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నేను లైఫ్ లో కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోవమ్మా? ఎవరి తల్లి నువ్వు? నువ్వు ఒక బానిసవి. ఫిజికల్ గా అతనికి నువ్వు కావాలి ఎంజాయ్ చేయడానికి. వాళ్ళ ఆవిడ ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తావా? నమస్తే అండి. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? మాది ప్రాపర్ జహీరాబాద్ మేడం. మమ్మీ వాళ్ళు నాకు అక్కడే ఇచ్చారు. ఓకే. సాస్పేట్ దగ్గర విలేజ్ మమ్మీ వాళ్ళది. బాధపడకండి అమ్మ. మా భర్త చనిపోయాడు నాకు అక్కడ ఇచ్చాక. 2018లో చనిపోయాడు. 2 పిల్లలు నాకు. మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? 2006లో 13 yearsకి మ్యారేజ్ చేసారు మమ్మీ వాళ్ళు. మీరే చిన్న పిల్లలా ఉన్నారు. ఓకే. అయితే తను ఇప్పుడు ప్రజెంట్ మాతో రిలేషన్ కంటిన్యూ చేసిండు అనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అతని. 2006లో మీకు మ్యారేజ్ అయింది? అవును మేడం. ఎప్పుడు? 18లో చనిపోయాడు. 18లో మీకు 2 పిల్లలు. 2 పిల్లలు. మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు మేడం? మాకు కిరాణం షాప్ ఉండే మేడం. మా షాపు బాగా మెయింటెనెన్స్ అవుతుండే. మా ఆయన కొంచెం ఫ్రెండ్ సర్కిల్ మంచిగా చేయలేడు అనమాట. చేయక ఫ్రెండ్ సర్కిల్ అట్లా డ్రింక్ చేయడము, మొత్తానికి సర్కిల్ మంచిగా చేయక ఇక అప్పులపాలు అయిపోయాడు మేడం మొత్తం. ఎంత అప్పులు చేశాడు? అప్పటికే 14 lakhs చేసి చనిపోయాడు. మాకు 2 ఇండ్లు ఉంటాయి మా అత్తమ్మ వాళ్ళకి. మా అమ్మ పేరు మీద ఒకటి, అత్తమ్మ పేరు మీద ఒకటి. అయితే మా ఆయన అంటే అప్పులు ఉన్నప్పుడు పెద్దల సమక్షంలో కూడా కూర్చోబెట్టి ఒప్పిస్తే కూడా మా అత్త ఇవ్వలేదన్నమాట. ఓకే. మా ఆయన కూడా అందరి దగ్గర వెళ్ళి మాట్లాడితే కూడా ఇవ్వకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరున్నారో ఆ వ్యక్తి ఎంటర్ అయ్యి మాకు కోట్ల కేసులు అన్నీ ఇప్పించండి అనమాట మా ప్రాపర్టీస్ పైన. 2018లో మీ హస్బెండ్ ఎలా చనిపోయారు? మందు తాగింది మేడం. ఇది అప్పుల బాధకి సూసైడ్ చేసుకుని చనిపోయాడా? అవును మేడం. మా ఇంట్లోనే. అయితే 2 పిల్లలు ఉండగా అయితే మా అత్తమ్మ వాళ్ళు ఏమన్నారంటే మీరు షాపు ఇల్లు కాల్ చేసి బయటికి వెళ్ళిపోతేనే ఇస్తాము అని చెప్పేసి డబ్బులు కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా ఇట్లా చెప్పారు. బయటికి వెళ్ళిపోయి తీసుకొని అప్పులు తీర్చుకోవచ్చు కదా. ఇవ్వలేరు మేడం. అట్లా 1 సంవత్సరం వరకు సతాయించారు. ప్రాణం కంటే వాళ్ళకి ఆస్తి ఎక్కువైపోయింది. అట్లా అక్కడ వాళ్ళు కూడా సీరియస్ తీసుకున్నారు, లైట్ తీసుకోరు మాకు. ఇక అది అట్లా అయిపోయినాక ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతున్నారో ఆ వ్యక్తి కేసులు అన్ని పెట్టించండి అన్నమాట. మీ అత్త మామ మీద పార్టీషన్ సూట్లు అట్లా పెట్టించండు. ఇప్పుడు కార్యక్రమం జరిగింది కదా, ఆ టైంలో మీ ఇంట్లో వాళ్ళు ఉండి సెటిల్మెంట్ చేయొచ్చు కదా. కార్యక్రమం జరిగే టైంలో వీడి వల్లనే చనిపోయిండు అని చెప్పేసి అన్నారు మేడం. మీకు అప్పుడే అక్రమ సంబంధం ఉంది? లేదు మేడం. ఎలిగేషన్. ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ప్రాపర్టీస్ పైన కేసులు పెట్టించిండు కదా మేడం. ముందు పెట్టించలేదు కదా ఆయన? మా ఆయన ఉన్నప్పుడే పెట్టించాడు. మా ఆయననే వెళ్ళిండు అతని దగ్గరికి. మీ ఆయన ఉన్నప్పుడు మాకు జహీరాబాద్ లో. అదే ఇప్పుడు నేను అన్నట్లుగా సూసైడ్ చేసుకుని చనిపోవడం కంటే కూడా ఆస్తులు తెచ్చుకుంటే బెటర్ కదా అన్నాను. అలాగే అతను మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే అతను కేసులు వేయించాడు. అందుకని మీ అత్త మామ అతని వల్లే మీ ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నేను కూడా మాట్లాడేదాన్ని అన్నమాట తనతో. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. మీ ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా నువ్వు మాట్లాడాల్సిన అవసరం అంటే మా ఆయన ఏ దానికి కూడా ముందుకు వెళ్ళకుండే, ప్రతిదానికి నన్నే ముందుకు వేస్తుండే అనమాట.
అట్లా ఇక నేను కూడా మాట్లాడేదాన్ని అనమాట. వాడి వల్లనే నా కొడుకు చనిపోయాడు అని చెప్పేసి. మేడం ఆడి వల్ల కేసులు వేయటం వల్ల వాళ్ళు అట్లా అనట్లేరు, ఇతని వల్ల చనిపోయిండు అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. డిఎస్పి వాళ్ళు, లాయర్లు అందరు ఉన్నారు అప్పటికి కూడా. అయితే మా ఆయన చనిపోయి 3 days అయింది. ఇప్పుడు మేము ఏదైతే పోర్షన్ కాల్ చేసేసి రెంట్కి వెళ్ళిపోయామో అదే ఇంట్లో చనిపోయిండు. లోపల నుంచి గడియ పెట్టేసుకొని మందు దాగి చనిపోయిండు అనమాట. చనిపోతే వాళ్ళే చంపేసిరు అని చెప్పేసి అన్నారు పోలీసు వాళ్ళు అందరు. అక్కడ కేసులు అన్నీ అయినాయి అప్పటికే. ఎవరి మీద? ఇప్పుడు కేసులు పెట్టినాం కదా మేడం, ఆ కేసులు జరుగుతున్నాయి. అట్లా జరుగుతున్నప్పుడు మా ఆయన చనిపోయినప్పుడు పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసి 3 రోజుల నాటికి కుళ్ళిపోయి వాసన వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ. నువ్వు లేవా ఇంట్లో? మేము రెంట్కున్నాం మేడం అప్పటికే. మరి 3 రోజుల నుంచి మీ ఆయన రాకపోతే సిటీకి వెళ్ళిపోతానని చెప్పిండు మేడం. ఫోన్ లో రీఛార్జ్ ఉన్నంత వరకు రింగ్ అయింది ఫోన్, చేసాం ఫోన్ మేము. 3 days మీ ఆయన సూసైడ్ చేసుకొని ఇంట్లో కుళ్ళిపోతే తప్ప సిటీకి వెళ్ళిపోయాడు మేడం. ఇట్లా అప్పుల బాధకి వెళ్ళిపోతే నేను మా డాడీ పోయి తొలకొచ్చినాం అనమాట. సేమ్ మళ్ళీ అట్లనే పోతా అని చెప్పేసి పోయిండు. దాక్కోడానికి వెళ్ళిపోయాడని అనుకున్నా. అట్లా అనుకున్నాము. అంటే ఇక పోలీసు వాళ్ళు అందరు వచ్చేసి అందరు కలిసి వాడి ప్రాణం అయితే తిన్నారు కదా అని చెప్పేసి కేసులు అవి నడుస్తున్నాయి కదా, మీ కోడలు వచ్చి సిగ్నేచర్ పెట్టిందాక మేము డెడ్ బాడీ తీయమని పోలీసు వాళ్ళు అన్నారు. అంటే ఆమె వచ్చుడు అవసరం లేదు, మేము చేసుకుంటాం, ఎవరికి వచ్చి అడుగుతుంది ఎట్లా అడుగుతుంది అని చెప్పేసి అన్నది. అన్నాక వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిపిస్తే నేను పోయి బాడీ గుర్తుపట్టి సిగ్నేచర్ పెడితేనే తీసిరు మేడం డెడ్ బాడీ. తీసినాక ఏమైంది, పోస్ట్ మార్టం అయిపోయింది. పోస్ట్ మార్టం అయిపోయినాక నేను ఏమన్నా డెడ్ బాడీ చౌరస్తా మీద పెడతా, మనిషి ఉన్నప్పుడే ఇంత ఘోరం చేసిరు మాకు, ఎప్పుడైనా పోయినాక మేము ఎవరికి అడగాలని చెప్పేసి గొడవలు ఆడితే మా వాళ్ళు మొత్తం 650 మంది పద్మశాలీసు కులపోలు. ఇక మొత్తానికైతే ఇతనితో మేము మాట్లాడడం వల్ల వీడి వల్లనే చనిపోయాడని ఒకటి బ్లేమ్. కేసులో పెట్టించినందుకు ఇక కేసులో పెట్టించినందుకు అట్లా చనిపోయినందుకు బ్లేమ్ అయిపోయినందుకు నేను అన్న డెడ్ బాడీ చౌరస్తా మీద పెడతానని చెప్పేసి అంటే అప్పుడు సెటిల్మెంట్ చేసారు పోలీస్ స్టేషన్లో. 13,50,000 ఇస్తాము, 2,500 రెంట్ కడతాం, మా మేడ రెంట్కున్నా కదా అని చెప్పేసి అన్నారు. ఆ 13 లక్షలు మీ ఆయన అప్పులే సరిపోతాయి కదా. అయితే ఆయన అప్పులు ఇచ్చిన ఆయన ఏం చేసిండంటే మా ఆయన కొట్టిండు అనమాట, చీపిరి గట్ట తీసుకొని. కొడితే ఆయన మనసు విరగొట్టేసుకుండు కొంచెము. అతనికి ఇక పోలీసు వాళ్ళు, డిఎస్పీ, లాయర్లు వాళ్ళందరూ నీ డబ్బుల వల్లనే చనిపోయిండు. అతని గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట, అటెండర్. సో జాబ్ పోతుంది అంటే ఇంకా అతను మాఫీ చేసుకున్నాడు అనమాట. మా జోలికి రాలేడు అతను. మరి 13 లక్షలు నువ్వేం చేసావు? పిల్లల పిల్లల మీద అయితే మా పర్సనల్ కి మా ఆయన గోల్డ్ నాదంతా బ్యాంక్ లో పెట్టినండి మేడం. పర్సనల్ కి ఒక 3,50,000 అయిపోయినాయి. లాయర్ కి ఫీజు 1,00,000 రూపాయలు, ఇవి 2.5 అవి చిల్లర అయిపోతే 10 lakhs నేను పిల్లల పేర్ల మీద పెట్టినా మేడం. 5 పెట్టేసిన, 2 పిల్లల పేరు మీద పెడితే అవి ఇంట్రెస్ట్ వస్తలేదు, అవి సరిపోతలేదు అని చెప్పేసి ఇప్పుడున్న వ్యక్తి అట్లనే మా ఆయన చనిపోయినాక కూడా వచ్చిండు మా దగ్గరికి. రిలేషన్ కంటిన్యూ చేసినాం అనమాట. మా డాడీ కూడా చెప్పిండు. అతనికి మ్యారేజ్ అయిందా? అయింది. నా వల్లనే బదలాం అయిపోయారు, నేనే కేసులు పెట్టించినందుకే చనిపోయిండు కదా. అతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు అయినా కూడా వచ్చిండు. మా డాడీ కూడా చెప్పిండు. అతను వాళ్ళ భార్య కూడా క్యాన్సర్ ఉందన్నమాట. వాళ్ళ భార్య కూడా ఒప్పుకుంది. మా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అందరూ, మేము కూడా అందరం పోయేవాళ్ళం. వాళ్ళ బిడ్డల పెళ్లిలో కూడా పోయినాము. మా ఫ్యామిలీలో కూడా అందరి దగ్గరకు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు, అక్రమ సంబంధం పెట్టుకున్నాక ఇవి జరుగుతాయా? ఇవన్నీ కంటిన్యూగా అయిపోయినాయి మేడం. ఇది ఆ తర్వాత కూడానా? తర్వాత మా ఆయన చచ్చిపోవడానికి రెడీగా ఉండి కూడా యాక్సెప్ట్ చేయదు, ఏమండి ఈవిని చేసుకోండి. ఆమె క్యాన్సర్ ఉందన్నమాట. క్యాన్సర్ ఉండడం బట్టి నేను ఎలాగో చనిపోతా కదా అది అని చెప్పేసి మంచిగా ఉండు అని చెప్పింది ఆమె కూడా. చెప్పింది. ఇలాంటి ఒక అద్భుతం జరగదు ఎక్కడ. అలా చెప్తే ఏమైందంటే ఇక అవి డబ్బులు ఇంట్రెస్ట్ వస్తలేదని చెప్పి బయట వాళ్ళ చుట్టాల వాళ్ళకే ఇప్పించండి మేడం. ఇంట్రెస్ట్ ఇవే 10 lakhs మళ్ళీ బయటికి తీపిచ్చండి అతనిగా. బ్యాంక్ లో నుంచి తీయించి చుట్టాలకి వడ్డీకి ఇచ్చావా? ఇప్పించిండు. వాటికి సాక్ష్యం మా డాడీ కూడా ఉన్నాడు మేడం. ఆవిడ ఉందా? ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తుంది మీకు ఈ పంచాయతీ? 7 years అవుతుంది. ఇప్పుడు 7 years నుంచి ఒక 4 years వరకు మంచిగానే చూసుకుంటూ నేను ఇట్లా డబ్బులు మళ్ళీ ఆయన మధ్యలో ఖరాబ్ చేసిండు కొంచెం, ఒక 3 lakhs అట్లా ఇప్పించేసి ఖరాబ్ చేస్తే నేను తీసేసుకున్నా. ఆయన దగ్గరికి వెళ్ళి గొడవలాడి ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొంటే అక్కడ కూడా మేము కొంచెం డబ్బులన్నీ బయట మా డాడీ వాళ్ళు తెచ్చిచ్చారు అనమాట. తెచ్చిస్తే కొంచెం లోన్ పెట్టుకుందాం, తర్వాత ఎవరి వాళ్ళ కట్టుకుందాం అంటే అక్కడ కూడా వచ్చి అక్కడ కూడా ఖరాబ్ చేసేసిండు. లోన్ పెట్టనీలేడు ఇల్లుకి. మొత్తానికి అయితే మళ్ళీ ఇల్లు అమ్మిపించేసి మళ్ళీ తీసేసుకున్నాం మేడం. ఏదైనా జాబ్ చేయొచ్చుగా, పని కూడా చేసుకొని మేడం. వాడేవాడు చేయించుకోవడానికి నీ పిల్లలు నీకు చక్కగా ఒక 10 లక్షలు ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 8,000 రెంట్ ఉన్నప్పుడు అట్లనే చేసిన మేడం. నేను లోన్ పెట్టుకుంటే ఏమన్నా పని చేసుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సరిపోయేది. వీటితో అక్రమ పెళ్లి అంటే కూడా పెళ్లి కూడా చేసుకొని మేడం. వద్దా అంటే వద్దా అని చెప్పేసి
నేను చేసుకుంటా అని చెప్పుకుంటూ వచ్చిండు. అన్ని టూర్లు వేసుకొని తిరగడము, ఎక్కడంటే అక్కడ మా దగ్గర ఊర్లో అందరికి సెకండ్ వైపు అని చెప్పుకొని తిరిగిండు. వాళ్ళ ఊళ్ళో కూడా అందరికి తెలుసు. వాళ్ళ అక్కడ జరాబాద్ దగ్గర నాల్కల్ మండలం. ఇక మొన్న పిఎస్ లో కూడా కంప్లైంట్ చేస్తే ఎస్ఐ పిలిపించి మాట్లాడిండు. అతని కొంచెం పొలిటికల్ అనమాట, బీఆర్ఎస్ లీడర్, ఎంపీటీసీ ఉండు. అయితే వాళ్ళ బాబాయ్ ఏమన్నాడంటే డిసిఎంఎస్ చైర్మన్ ఉండు అనమాట ఇక్కడ సిటీలో. అతని రికమెండేషన్ తో బయటకు వచ్చేసిండు. ఇక ఎస్ఐ ఏమన్నా డబ్బుల మ్యాటర్ ఉంది, సివిల్ మ్యాటర్ బయట చూసుకోండి అని చెప్పేసి అన్నాడు కోర్టులో. నేను అన్నాను నెల మెయింటెనెన్స్ ఇస్తే ఓకేనా అమ్మ అంటే నాకు వద్దు సార్ అని చెప్పేసి నేను అన్నా. అంటే నాకు మొత్తం డబ్బులు ఒకటేసారి ఇప్పించేసేయండి సార్ అని చెప్పేసి అంటే సివిల్ మ్యాటర్ కదా కోర్టులో చూసుకోండి. ఇవన్నీ చీటింగ్ కూడా ఉంది కదా, చీటింగ్ చేసిండు అంటే నువ్వు కూడా చీటింగ్ చేసినావు కదా అని మాట్లాడుతున్నారు. అది నేను మ్యారేజ్ చేసుకుంటాను, నా లైఫ్ లో నేను రమ్మని చెప్పలేదు అతనికి. అతను మ్యారేజ్ చేసుకుంటాను అంటే నువ్వు కమిట్ అయ్యావు. మరి నువ్వు చీట్ చేసింది ఎక్కడ? అతను డబ్బులు ఏమైనా వాడుకున్నావా? నేను ఏవి కూడా వాడుకోలే మేడం. మాకు పని చేసుకొని పోవడానికి ఇప్పుడు మాదిని మాకే పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. రెంట్ వేయడము ఇట్లా ఒకటి వేయడం అనమాట. ఇక తినడానికి ఉంటే రెంట్కుండదు, రెంట్కుంటే తినడానికి ఉండదు. ఈ గొడవల నేను ఏం చేసిన అంటే సిటీకి వచ్చేసిన. ఇక్కడ మేము వచ్చి ఇప్పుడు ఇంకా 1 year కాలేదు మేడం. మా పిల్లలకి ఈసారి ఇక్కడ తీసుకొచ్చి పటంచెర్లో వేసాము. గవర్నమెంట్ లోనే వేసినాం ఇంగ్లీష్ మీడియం, అక్కడే చదివించుకుంటున్నా. ఇక్కడ వరకు కూడా వచ్చేసిండు. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నావేమన్నా కంపెనీలోకి వెళ్ళిన మేడం. కంపెనీలో డ్యూటీ చూసుకొని డ్యూటీకి వెళ్తే 2 రోజులు పోయినా, 3వ రోజు వచ్చి పని చేపించేసిండు. ఎందుకు? పని చేసుకోవద్దంట, పని చేసుకుంటే ఇంకెవరు అలవాటు అవుతారో అన్నట్టుగా ఆయన ఫీలింగ్. కాదమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్ లో ఆ పంచాయతీ ఏదో తేల్చుకోవాలి కదా. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చెప్తే ఇప్పుడు ఆయన రికమెండేషన్ చేయించుకుంటుండు కదా. ఎక్కడికి సఖి సెంటర్ లో పెట్టినా, సఖి సెంటర్ వాళ్ళు 4-5 times కాల్ చేస్తే కూడా నేను ఎంపీటీస్ ఉన్నా మేడం అని అంటున్నంట. రావట్లేడు అక్కడికి కూడా. మరి కేసు వేసుకోవచ్చు కదా నువ్వు. ఇప్పుడు వచ్చే 5-10 లక్షలకు నాకు వెనక మగపిల్లలు ఎవ్వరు లేరు మేడం. ఎక్కడ తిరుగుతాను నేను? పోలీస్ స్టేషన్ కి రాడు, సఖీ కేంద్రాలకి రాడు. ఒక్క నిమిషం, ఎవడో రాడు. ఇట్లాంటి బూత్ పంచాయతీలు చేసినాడు ఎవడో రాడు బయటికి. అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి? మీడియాకి ఎక్కానని చెప్పేసి అన్నాను. మీడియాకి ఎక్కానంటే ఈ రోజు పొద్దున మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి, మా పక్కన వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఎక్కడో భయం తట్టుకుంటుంది ఇక మీడియాకి ఎక్కుతాను, ఎస్పీ ఆఫీస్కి వెళ్తాను అన్ని చెప్పినాను. సఖి భరోసా సెంటర్కి వెళ్తే ఎస్ఐ చెప్పిండంట ఆమె కూడా వాడుకున్నది అతనికి అని చెప్పేసి. అక్కడ వెళ్తే అక్కడ మేడం కూడా నువ్వు కూడా అతన్ని వాడుకున్నావు కదా అని చెప్పేసి ఆమె కూడా అంటుంది. ఏం వాడుకున్నావు నువ్వు? నేను అన్నా నాకు చీటింగ్ చేస్తుండు కదా మేడం, నా డబ్బులు అడుగుతూ ఇవ్వట్లేడు, అతను మాకు చేసేది ఏంది, నేను ఏదో ఒక పని చేసుకొని నేను బతుకుతా అంటే అతను అట్లా వినట్లేడు అసలుకి. ఇప్పుడు అన్ని విధాలు చేసేసి మాకు అప్పుల పాలు చేసేసి మాకు మొత్తం రోడ్లో తీసుకొచ్చి ఇళ్ళ పెట్టేసిండు. పిల్లలకు మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇన్ని రోజులు ఇట్లా చేసి ఇప్పుడు ఇట్లా భాగవతం చేసేసిండు. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ వాళ్ళతో మాట్లాడట్లే, ఇతని దిక్కేలే అందరు దూరం అయిపోయారు. మేమేమైనా అతనికి ఇచ్చినామా అని చెప్పేసి అంటారు అనమాట. కరెక్టే కదా, పోలీసులు చెప్తున్నది. ఫోన్ చేసిండంట మా మమ్మీ వాళ్ళకి. మా పెద్దనాన్న కొడుకు ఒక అతను మాట్లాడతాడు. సరే ఇగో ఆయన అట్లా అంటుడు. మా మమ్మీ వాళ్ళు ఏమన్నారంట, నీకు ఇయ్యలేము మా బిడ్డని అని చెప్పేసి అన్నారట. మేము రాము అని చెప్పేసి అన్నారంట. నీకు ధైర్యం లేదా? ధైర్యం ఎందుకు లేదు, ధైర్యం ఉండబట్టి ఇంత దూరం వరకు వచ్చాను. అతను వదిలించుకోవడం చేత కదా? చేతనైతే వద్దు అనుకోని కదా మేడం ఇన్ని రోజులు నేను కావాలి ఏదో ఇప్పుడు మంచిగా చెడో కలిసిమెలిసి ఉన్న దానికి అట్లనే కంటిన్యూ చేసినాము. నా అదృష్టం ఖరాబ్ ఉందా ఏముందా అయింది అయిపోయింది. ఇప్పుడు మీకేమి ప్రెగ్నెన్సీ గానీ ఏం లేదు మేడం, నాకు మా ఆయన ఉన్నప్పుడే ఆపరేషన్ అయింది. అయితే ఇప్పుడు మా అత్త వాళ్ళ దగ్గర ఇంకొక ప్రాపర్టీ ఉంది. మా అత్త పేరు మీద ఒక 3 కోట్ల ప్రాపర్టీ వరకు ఉంటుంది ఇల్లు. మాది రోడ్ సైడ్ ఫీజు మా అత్త పేరు మీద ఉంది. ఈయన దిక్కెళ్ళి ఎవ్వరు కూడా దగ్గర తీయరన్నమాట. ఇక నన్ను ఆ కేసులు వేపిస్తా, పిల్లలు పెద్ద అయినాక ఆస్తి ఇప్పిస్తా, పిల్ల పెళ్లి చేస్తా, ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తుండ అనమాట. చేసిన విధవ పనులు అన్ని చేసి ఇప్పుడు ఏదన్నా ఒప్పుకున్నాడు మేడం. ఒకరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పిలిపించి మాట్లాడిన, ఒప్పుకున్నాడు ఇస్తా అని చెప్పేసి. ఏమి ఇస్తాడు? 10 lakhs ఒప్పుకున్నాడు ఆల్రెడీ. నీకు 10 లక్షలు ఇస్తే చాలా? నాకు అవసరం, నేను 30 lakhs వరకు అడిగాను మేడం. ఇన్ని రోజులు సంతి ఉన్నాడు కదా నాతో, నా 10 lakhs కలిపి అందులోకి 20 lakhs వేసి నాకు 30 lakhs ఇప్పిమని అంటే తను ఏమన్నదంటే ఇద్దరు సైడు న్యాయం చేయాలి కదా అని చెప్పేసి ఏదో అయిపోయిందని నీ డబ్బులు నీకు వస్తే చాలు కదా అని చెప్పేసి ఆ మేడం ఇప్పిస్తాని
ఓకే చెప్పించింది. ఓకే చెప్పిండు కూడా అతని, ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. ఆ మేడం ఉంది, అతని సైడ్ నుంచి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. 2 రోజులు అయినాక చెప్తా అని చెప్పేసి అంటే మళ్ళీ కాల్ చేస్తే పిలిపిస్తే రావట్లేడు తాక్కుంటా. అందరికి తెలుసు, తెలిసిన వాళ్ళకి అందరికి పిలిపియండి అన్న, మాట్లాడదాం అని చెప్పేసి నేను అన్నా. అతను వాళ్ళందరూ మాట్లాడతారు, తనకు తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళు కూడా. వాళ్ళందరి పోయి కూడా అతని దగ్గరనే తాక్కుంటా కూర్చున్నారు. ఇక రావట్లేడు. ఇక అతను ఇక్కడికి వచ్చేసావు, హైదరాబాద్ సిటీకి వచ్చావు, జాబ్ దగ్గరకు వచ్చి అతను న్యూసెన్స్ చేస్తే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? నువ్వు బతకడానికి నీకైతే జాబ్ కావాలి. అయితే 2 days పోయినా కదా మేడం. 3 days రోజు వచ్చేసి 3వ రోజు బంద్ చేపించిండు. బంద్ చేపిస్తే నేను డ్యూటీకి వెళ్తా అని అంటే వద్దు, అవసరం లేదంటే నేను ఎట్లా బతకాలంటే నీళ్లు తాగి బతకాలంట. నీ ఫ్యామిలీ నువ్వు అట్లనే నీళ్ళు దాపే బతికి పెడతావు. అన్ని సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా నువ్వు. అట్లా తీసుకెళ్ళమంటే మరి అట్లా తీసుకెళ్ళాడు కదా. అరే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతావు, సఖీ కేంద్రానికి వెళుతావు, అదేదో వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు కదా. ఎందుకు ఆ పని ఎందుకు చేయట్లేదు నువ్వు? ఆ ధైర్యం లేదు, వదిలించుకునే ధైర్యం లేదు, జాబ్ చేసే ధైర్యం లేదు. ఆ 10 లక్షల చుట్టే నీ మనసంతా తిరుగుతుంది తప్ప. అదే తప్పు అయిపోతుంది, డబ్బులు అడగడమే మెయిన్ ఆయనకి ఇట్లా అయిపోతుంది. మరి అప్పుడు అది ఆపేయాలి కానీ, నువ్వు ఆ టాపిక్ ఆపేసి ఏం చేయాలనేది తెలుసుకోవాలి కదమ్మా. పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? నా దగ్గరనే ఉంటారు మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి? నాకు న్యాయం కావాలి మేడం. ఏం న్యాయం? 10 లక్షలు ఇప్పియాలా? 10 లక్షల నిప్పియండి అతనితోని. ఇప్పుడు నాకైతే రిలేషన్ అవసరం లేదు అతనితో. నేను పని చేసుకొని బతకగలుగుతా, నాకు ఉంది అంత శక్తి. ఎలా న్యాయం చేస్తారో మీకే తెలియాలి. ఈ పని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ముందు అడిగి ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోయేది. వెక్స్ అయిపోయావు అతనంటే. ఏదో ఆశ చూపించాడు, ఇలా బొమ్మేసి నీకు దిమ్మ తిరిగే సినిమా చూపించేసరికి ఆహా నా జీవితం ఎంత బాగుంటదా, ఈ అప్పులు భర్త జరుగుతుంది అని చెప్పేసి నేను లైఫ్ లో కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోవమ్మా? ఎవరు తల్లి నువ్వు? ఇంత ఎవరు నువ్వెవరు చెప్పు అర్థం కాల నాకు. వాళ్ళ ఆవిడ ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తావా? నేను అవన్నీ ఏం చూడలేదు. ఏమన్నావు నువ్వు ఇందాక? ఇప్పుడు వాళ్ళ ఆవిడ క్యాన్సర్ పేషెంట్ అండి అన్నావు. క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడు పోద్ది, ఇంకేముంది, నేనే సెకండ్ వైఫ్ అనుకున్నా. వాళ్ళకి ఆవిడకి ఆపరేషన్ కే ఇచ్చాను మేడం, వాళ్ళ అల్లు నా అకౌంట్ కూడా వేసాను మేడం నేను 5 lakhs. నువ్వు ఇప్పటికీ రాంగ్ గా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా మాట్లాడితే నీకు ఎవ్వరూ న్యాయం చేయరు. అదే నువ్వు ఆ డబ్బు అనేది బ్రెయిన్ లో నుంచి తీసి అవతల పడి. అర్థం అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడే ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో మీ బ్రెయిన్ లో నుంచి డబ్బు అనేది లేదు. నీకు అతను ఖర్చు పెట్టాడు, అతనికి నువ్వు ఖర్చు పెట్టావు, డిలీట్ చేయ పాయింట్ ని. ఇప్పుడు నీకు జరిగింది ఒక స్త్రీగా అన్యాయం. ఇందులో నీ తప్పు ఏంటంటే ఆశ. భర్త లేడు, వీడు ఆల్రెడీ కేసులు వేయిస్తానన్నాడు, డబ్బులు బాగా వచ్చేస్తాయేమో, ఆస్తిలో వాటాలు వేయాల్సిన అవసరం లేదని చెప్పిన నేను. మా పిల్లలు పెద్దగా అయితే వాళ్ళే పోయి అయినా కూడా వేసుకున్నారు కదమ్మా. మీరు ఆయన ఉన్నప్పుడు వేశారుగా. మీ ఆయన అదే చేస్తా అంటే నాకు అవసరం లేదని చెప్పిన నేను. అన్నీ అయిపోయినాక అవసరం లేదంటే కుదరదు. అతను నీకు ఎడిక్ట్ అయిపోయాడు. నువ్వు ఒక బానిసవి, ఫిజికల్ గా అతనికి నువ్వు కావాలి ఎంజాయ్ చేయడానికి. అర్థమవుతుందా? అందుకని అతను నిన్ను వదలటానికి ఇష్టపడట్లా. ఎప్పుడు ఇష్టపడతాడు, ఎప్పుడు తప్పక భరిస్తాడు, వదిలేయాలి అని ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాడు అతను? నువ్వు కరెక్ట్ గా లీగల్ గా ప్రొసీడ్ అయినప్పుడు. నీకేంటంటే ఎలా సెటిల్మెంట్ అయిపోవాలి, ఎలా పేడ వదిలిపోవాలి, ఎలా దంగట్లేడు కదా మేడం తను. కాసేపు నన్ను మాట్లాడి. అంత ఫాస్ట్ గా అవ్వాలి అంటే ఇది ముదురు కేసు. అతను 70% మిస్టేక్స్ చేస్తే మీరు 30% మిస్టేక్స్ చేశారు. ఏంటి ఆ మిస్టేక్స్? ఇందాక నేను మాట్లాడుతున్న మాట కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయలే. ఏ మహిళ కూడా చనిపోవడానికి ఇంకొక అరగంటే ఉంది అన్న భర్తని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయరా. ఎంత సినిమాల్లో ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ పతివ్రతలు ఉంటారు తప్ప, అనోన్యమైన దంపతులు అయితే. లేదండి అలా ఆవిడ ఓకే మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి అని అందండి అన్నావు. అలా అనరమ్మా అంటున్నా. ఇక్కడే ఒక అబద్ధం. మీకు ఆల్రెడీ మీ ఆయన ఉండడానికి ముందు నుంచే అక్రమ సంబంధం అయితే ఉంది. ఇది మీరు ఎంత చెప్పినా ఎవడ నమ్మం. సరే ఉంది, ఎందుకంటే మీ ఆయన వేస్ట్ వేలో కాబట్టి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఉన్నంతలో ఏదో సెటిల్మెంట్ చేశాడు. నెక్స్ట్ నువ్వు మాట్లాడాల్సింది ఇగో సహజీవనం. మీది సహజీవనం కిందకు వస్తుంది. నువ్వు అతన్ని నమ్మావు, అతను నిన్ను నమ్మాడు. 4 years బాగానే ఉంది రిలేషన్. ఇప్పుడు వచ్చి హడావుడి ఈ 3 years లో జరిగింది కానీ మిగతా 4 years బాగానే ఉంది. అంటే లాక్డౌన్ అంతా కూడా బాగానే ఉంది. 23 నుంచి మీకు ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు నీ డబ్బు అతనిది అనుకున్నాడు, అతని డబ్బు నీది అనుకున్నావు. ఇద్దరు ఒక భార్య భర్తల లాగానే కంటిన్యూ అవుతూ వచ్చారు. సో ఎప్పుడైతే నువ్వు అన్నట్టుగానే ఉన్నాం మేడం, ఇద్దరు అలాగే ఉన్నారు. సో అందుకని ఇక్కడ దాకా కూడా క్రైమ్ అనేది ఎంటర్టైన్ అవ్వట్లేదు. ఈ ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ వైఫ్ కి ఏదైనా అయ్యి ఉంటే మేబీ నిన్నే చేసుకునేవాడేమో,
ఒక భర్త అట్లా ఇప్పుడు అంతకు ముందున్న భర్త ఏమీ లేడు, ఓ రకంగా ఏమీ చేయలే ఆయన కూడా నీకు, ఈయన కూడా అంతే అనుకోవాలా, ఏదో లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళ వైఫ్ చక్కగా పాపం వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబం బాగానే ఉంది, ఆవిడకి ఏ టైప్ క్యాన్సరో కానీ ఆవిడ ఆరోగ్యం కూడా నాకు తెలిసి రికవర్ అయిపోయే ఉంటుంది, ఎందుకంటే ఆవిడ మంచిది కాబట్టి, ఆవిడ మంచిది కాబట్టి ఆవిడ రికవర్ అయ్యి ఉంటుంది, ఆవిడ కుటుంబం ఆవిడ భర్త ఆవిడ కాపాడుకుంది. కానీ ఆయనకి ఆల్రెడీ ఓ చెత్త ఉంది కదా, ఇంకా అది ఎట్లా తగ్గించుకోవాలి? ఇప్పుడు డబ్బులు ఇట్లా ఖరాబ్ చేసేసిండు, ఇట్లా తీసేసి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇట్లా బజార్లో తెచ్చి ఇలా పెట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కాని పిల్లలు ఎంబడి తిరుగుతున్నాడు, మళ్ళీ అందరు నాకు ఫోన్ చేసి చెప్తారు ఇట్లా చేస్తుండ అని చెప్పేసి. నీకెందుకు? అందుకని చెప్పేసి నేను కూడా అన్నా, నాకెందుకు, నా ప్రాబ్లం ఏముందో నేను చూసుకుంటానని చెప్పేసి నేను అన్నాను. పెళ్లి కానీ ఎవరేం చెప్పినా కూడా నేను నాకు అవసరం లేదు అది మ్యాటర్ అని చెప్పిన నేను మాట్లాడినా. పెళ్లి కాని పిల్లలతో దుకాణం పెట్టుకుంటే చీల్చి చెండాడేస్తారు వాళ్ళు కనుక లీగల్ గా వెళితే. ఆల్రెడీ వాళ్ళు కేసు పెట్టడానికి కూడా వెళ్ళారు మేడం. లీగల్ గా వెళితే నీ కేసు కంటే కూడా ఆ కేసు చాలా స్ట్రాంగ్. ఎవరు చెప్తే కూడా నేను నాకు అవసరం లేదు అది అని చెప్పాను నేను. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇలా టీనేజర్ అమ్మాయిలతో పెళ్లి కాని అమ్మాయిలతో కనుక అతను అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే అది చాలా స్ట్రాంగ్ కేసు. అతనికి ఎంత గుడ్ విల్ ఉన్నా, ఎంత రాజకీయంగా పలుకుబడి ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో పలుకుబడి ఉన్నా కూడా అవతల వాళ్ళు స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేసే దమ్ముండి వేస్తారు అక్కడ. కేసు వేసారా ఈయన జీవితం సర్వనాశనం, లేదా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. అదే పిన్ పాయింట్ నువ్వు పట్టుకునే అవకాశం ఉంది. కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే అతను 3 years నుంచి నిన్ను పెట్టిన ఇబ్బందికి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. ఈ పాయింట్లోంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్లోంచి ఈ పాయింట్కి ఇట్లా వెళ్ళిపోతున్నావు నాన్న. నీ మీద 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు, మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వండి. సైకలాజికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వకపోతే లీగల్గా పర్ఫెక్ట్ ఫైటింగ్ చేయలేరు, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. అతను దీంతో ఆడుతున్నాడు. అది ఎక్కడ పడింది? ఫైనాన్షియల్ దీని మీద పడింది. భర్త లేడు, ఉంచుకున్న అతను మోసం చేశాడు. ఎక్కడైతే పోరాడి తెచ్చుకున్న 10 లక్షలు నేల పాలైపోయినాయి. ఈ రోజున రోడ్డు మీద ఉన్నావు, ఎదురు క్యారెక్టర్ పోయింది. రేపు మీ క్యారెక్టర్ 2 పిల్లల భవిష్యత్తు, అది మీకు అర్థమే కాలేదు తెలుసా. ఎంత ఎక్కడైనా కానీ అంటారు సెల్ఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ను పాయింట్అవుట్ చేసే రైట్స్ మనకు లేవు అంటే ఇది ఈవిడ పర్సనల్ లైఫ్ ఏమో. కానీ ఈవిడ పర్సనల్ లైఫ్లో ఈవిడ తీసుకున్న చెత్త డెసిషన్ ఏదైతే ఉందో, 2 పిల్లలు రేపొద్దుట ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఒకళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మ ఎట్లాంటిది అంటే వాళ్ళు చాలా అవమానపడాల్సి వస్తుంది. ఇలా నిస్సహాయతతో అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలు 100 సార్లు ఆలోచించండి. ఈరోజు తను ఏ పొజిషన్లో ఉందో రేపు మీరు ఆ పొజిషన్లో ఉండకూడదు. అక్రమ సంబంధాలు ఏ రోజు సక్సెస్ అయినవి లేవు. వాళ్ళ జీవితాలు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతారు, వాళ్ళ కుటుంబం నాశనం అవుతుందిగా. వాళ్ళ ఏడుపు ఎక్కడికి పోవాలి? మీరు ఆదర్శ దంపతుల 4 ఏళ్ళు బాగానే ఉంటే అయిపోద్దా? అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది కదమ్మా. ఇక్కడ ఉంచుకున్న దాన్ని నువ్వే ఎంత విలవిల్లాడిపోతున్నావు. సొంత భార్య వీడు ఒక దాన్ని తగులుకున్నాడు వీడోని, ఆ అమ్మాయి ఏమో అసలు ఈయన వదలటలేదు, రోజంతా ఆవిడ దగ్గరే ఉంటున్నాడు, లేకపోతే నెలకు ఒకసారి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఏ భార్య తట్టుకోలేదు తల్లి. ఆవిడ కన్నీటి బొట్లు ఎక్కడ పోతే ఆ మహాసముద్రంలో కొట్టుకుపోవాలి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళంతా. గుర్తుపెట్టుకోండి. ఇక మీ విషయానికి వస్తే ఇలాంటి వ్యక్తి నాన్న ఇక్కడ మీరు రావడం ఒక మంచి విషయమే అనుకోండి. ఎందుకంటే ఒకటి అతని క్యారెక్టర్ ఏంటో జనాలకు మీరు ప్రూవ్ చేస్తున్నారు. 2 దయచేసి ఇలా ఒక తప్పు పని చేయకండి. క్షణికావేశాల్లో అవసరాల కోసం జీవితాలు నాశనం అయిపోతే నేనే ఒక ఎగ్జాంపుల్ అని ఆవిడ చెప్తానికి ఇక్కడ వచ్చారండి. సో ఇది కొన్ని లక్షల మందిని సేవ్ చేసినట్లే లెక్క. మీరు ఆ పుణ్యం మీకు యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది, మనం మాట్లాడుకోవాల్సింది కేసు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, సఖీ కేంద్రాలకు వెళ్ళినా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా అతను సెటిల్మెంట్ చేసుకోడు. ఎందుకంటే అతను మీరు కాదు ఇంకా కొంతమందితో కూడా నడిపిస్తున్నాడు. ఇక్కడ అతనికి ఒక క్లారిటీ వచ్చింది, మీరు 50-50 ఊగిసలాడుతున్నారు. ఇక ఈవిడ ఉంటుందో ఊడిపోద్దో, తిని వెనకాల ఎవరు లేరు, ఎవరు ఫైట్ చేసేవాళ్ళు లేరు, ఈవిడ వాయిస్ ఎక్కడ రేస్ చేయలేదు. సో కాబట్టి ఈ అమ్మాయిని వదిలించుకోవడం ఈజీయే. ఎక్కువ కాలం ఫైటింగ్ చేయలేదు, బలగం లేదు, లీగల్గా వెళ్ళదు. ఫైటింగ్ చేసినప్పుడు చూసుకుందాంలే అనుకొని అతను మిమ్మల్ని అట్లా స్టోర్గా ఉంచుకున్నాడు. మీరు ఇప్పుడు ఒక భద్రకాళిలాగా అవతారం ఎత్తి మాట్లాడాలి తల్లి. పిచ్చి పిచ్చిగా వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, పోలీసులు ఏం చేస్తారు, రమ్య గారు ఏం చేస్తారని కాదు. నీ ప్రాబ్లము నువ్వే తెచ్చుకున్నావు, నువ్వే సాల్వ్ చేసుకో. మీ అమ్మ నాన్న సపోర్ట్ చేయరు, రమ్య గారు సపోర్ట్ చేయరు, మీ అత్తమ్మ అసలు వాళ్ళకి సంబంధం లేదు. మీ పిల్లలకి ఊహ గట్టిగా తెలిసే లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. మేడం నేను వెళ్ళి జాబ్కి వెళ్ళాను, వాడు వచ్చి ఎట్లా అన్నాడండి, జాబ్ పోయింది, ఇవన్నీ వంకలు. నువ్వు దలుచుకుంటే అతన్ని వదిలించుకోవడం నిమిషాల మీద పని.
ఎలా తెలుసుకోవాలి? 10 లక్షల గురించి పక్కన పెట్టే, దానికంటే వాల్యుబుల్ నీ జీవితం పోయింది, దానికంటే వాల్యుబుల్ నీ పరువు పోయింది, దానికంటే వాల్యుబుల్ నీ క్యారెక్టర్ పోయింది. ఇవన్నీ పోయినాక 10 లక్షలు ఏ మూలకమ్మా? సో ఇవి కాపాడుకోవడం ఎట్లా? ఇవి నాశనం చేసిన వ్యక్తిని, నాకు మంచి చెడు చెప్పే వాళ్ళు కూడా లేకుండా, అదేలేమ్మా, ఇలా నాశనం చేసిన ఒక వ్యక్తిని నువ్వు పడుతున్న మానసిక క్షోభ అతను కూడా పడాలి. అలా పడాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం లా అండ్ ఆర్డర్, లీగల్ కేసులు. నువ్వు పెద్ద మనిషి దగ్గరికి వెళ్తావు, అమ్మ నీ 10 లక్షలు నీకు ఇప్పించేస్తాను, వదిలిపోయిన దరిద్రం అంటే నీకు క్షోభ ఎక్కడికి పోవాలి? నీ మానసిక క్షోభ ఈ అమ్మాయి పలానా వాడితో ఉంచుకున్నాడు, ఇతను సెకండ్ వైఫ్ అంట అనేది ఎక్కడికి పోతుంది? సెటిల్మెంట్ అవ్వాలిగా, లీగల్గా అతను కొంతకాలం తిరగాలిగా. ఈ పాయింట్స్ మీద మీరు లీగల్గా ఏమంటుండంటే నా పరువు వడగొట్టింది, నా ఇజ్జత్ వడగొట్టింది, నేనే ఉల్టా కేసు పెడతా, చిప్పకూడదు తిన పెడతా, అలాగే ఇట్లా మాట్లాడుతున్నావు. అలాగే అమ్మా, నీ మీద ఏ కేసు వేయటం కుదరదు. నువ్వు చెయ్యాల్సిన పని టీవీల్లో పెడతాను, పరువు తీస్తాను, ఇది సెకండరీ, లాస్ట్ ఆప్షన్ వాడుకోండి. ఇంకా అది మీ ఇష్టం, దాన్ని నేను సపోర్ట్ చేయట్లా, మీరు వెళ్ళండి మీడియాలో మాట్లాడండి అని నేను అనట్లా. మీరు చేయాల్సిన పని లా అండ్ ఆర్డర్ని వాడుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు న్యాయం జరగట్లా, సఖీ కేంద్రానికి వెళ్తే అతను రావట్లా, సఖీ కేంద్రానికి వెళ్ళండి. అదేంటి మేడం న్యాయం జరగలే, అతను రాడు, అతను రావద్దు కూడా. సెటిల్మెంట్ అని నువ్వు అడగొద్దు, అతను అడిగేలాగా చెయ్యి అంట. అలా చేసే హక్కు నీకుంది, చెయ్యొచ్చు. సఖీ కేంద్రానికి వెళ్ళండి. మీరు ఇదిగోండి నన్ను సహజీవనం చేశాడు నాతో, సెకండ్ మ్యారేజ్ అవ్వలేదు మీకు, మీరు సెకండ్ వైఫ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వైఫ్ అంటే లీగాలిటీ దెబ్బతింటది. సహజీవనం వేరు, సెకండ్ వైఫ్ వేరు. అతను సెకండ్ వైఫ్ అని చెప్పుకుంటున్నాడు, మీకేం పెళ్ళైతే అవ్వలేదు. సో మీతో సహజీవనం చేశాడు, నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, మా ఆవిడకి ఏదన్నా అయితే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అన్నప్పుడు నువ్వు నమ్మావు, అతను ఫోర్సిబుల్గా నీతో సహజీవనం చేయడం స్టార్ట్ చేశాడు. సరే నీకు ఎవరో తోడు కావాలి కాబట్టి అతన్ని నమ్మావు, ఈ రోజు కాకపోతే రేపైనా మా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు అని. ఇంతే నువ్వు చెప్పాల్సింది. ఇలా ఒక 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. మీకు మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చిన కాంపెన్సేషన్ ఏవైతే ఉందో అత్తగారి ఇంటి దగ్గర నుంచి, ఆ కాంపెన్సేషన్ డబ్బులంతా వాడుకున్నాడు, వడ్డీ వాడుకున్నాడు, ఎప్పుడు కొడుతూ ఉంటాడు, ఎదురు తిండి పెట్టడు, ఎక్కడన్నా పని చేసుకుంటానికి వెళ్తానంటే చంపేస్తానంట. అంతే. ఈ డైలాగులు చెప్పి మీరు కేసు రిజిస్టర్ చేయించండి. ఇవి నిజం, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, ఇది నిజం. ఇవి ఇప్పుడు దాకా మీరు చెప్పిన కష్టాలు ఇవి. ఇది ఈ వర్షన్లో చెప్తే సఖీ కేంద్రంలో కేసు రిజిస్టర్ అవుతుంది. ఓకేనా? అందులో మీరు అడగాల్సింది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం సహజీవనం చేసే వ్యక్తులకి మెయింటెనెన్స్ వస్తుంది. ఓకేనా? నీ అమౌంట్ ఏదైతే 10 lakhs ఉన్నాయో విత్ ఇంట్రెస్ట్ తోటి క్లెయిమ్ చేయండి. మీ జీవితం నాశనం చేసినందుకు నష్టపరిహారం అడగండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు పనిష్మెంట్ అడగండి. ఈ 4 కేసులు కలిపి ఒక్క కేసు. ఓకేనా? ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు సఖీ కేంద్రానికి ఓన్గా వెళ్ళారు, అడ్వకేట్ లేకుండా. అవునా? సో ఇక్కడ మీరు ఇంకా కేసు పెట్టేయండి అమ్మా, నాకు మెయింటెనెన్స్, ఇల్లు గడవట్లేదు, నాకు ఇట్లా ప్రాణహాని కూడా ఉంది, ప్రొటెక్షన్ కూడా కావాలి. ఈ 5 కలిపి అడుగు. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీకు కొంత టైం పడుతుంది. ఇందులో గవర్నమెంట్ లీగల్ అంటే నేను 6 చెప్పాను మీకు. పనిష్మెంట్ అడగండి, మెయింటెనెన్స్ అడగండి, ప్రొటెక్షన్ అడగండి, కాంపెన్సేషన్ అడగండి, మీ డబ్బులు మీరు అడగండి, లీగల్ సపోర్ట్, ఫ్రీ లీగల్ సపోర్ట్ అడగండి. ఇవన్నీ కూడా ఒక్క కేసుతో సమానం. సఖీ కేంద్రంలో మీరు ఇవి చెప్తే గవర్నమెంట్ అడ్వకేట్ని అపాయింట్ చేసి వాళ్ళే వేస్తారు, కోర్టు దగ్గర హీరింగ్ వాళ్ళే వస్తారు, మీకు కేసు రిజిస్టర్ అవుతుంది. అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ వేయమనండి, మిగతావి మెయిన్ కేసు తేలేలోపు జరుగుతుంది. మీకు ఆ అడ్వకేట్ ఉంటారు కదా, ఆ అడ్వకేట్ సపోర్ట్ తీసుకొని, అంటే బయట అడ్వకేట్కి ఇచ్చే ఫీజు కంటే కూడా కొంత రీజనబుల్గా ఇస్తే పోలీస్ స్టేషన్ కేసు కంప్లైంట్ వేయించండి. మీరు వెళ్ళి మాట్లాడే విధానం వేరు, మీ అడ్వకేట్ వెళ్ళేది వేరు. ఈ కేసులో నువ్వు వెళితే నీకు క్యారెక్టరే లేదు, నువ్వు సెకండ్ వైఫ్ ఉంచుకున్న దాన్ని పో అమ్మ అవతల, కానీ నీకు మాట్లాడే విధానం ప్రాపర్గా తెలియట్లా, టెన్షన్లో సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు కాబట్టి మీ అడ్వకేట్ కరెక్ట్ పాయింట్లు మాట్లాడతారు. ఓకేనా? ఒకవేళ పోలీసులు మేము కేసు తీసుకోము, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు అనుకో, అలా వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయించు. అర్థమవుతుందా? నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ కాంపెన్సేషన్ రావడానికి అవకాశం ఉంది, నీ డబ్బులు నీకు వస్తాయి. ఈ 2 కేసులు నేను చెప్పినట్టు ఫైల్ చేస్తే ఇంక ఏమీ వేయ అవసరం.
ఎప్పుడైతే నువ్వు ఎక్కడైనా జాబ్కి వెళ్తే అక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు, నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి అతను ఎంటర్టైన్ చేస్తున్నాడు, నువ్వు భయపడకుండా అతన్ని నిజంగా 100% వదిలించుకోవాలనుకుంటే నువ్వు 100కి డైల్ చేస్తే చాలమ్మా, అతను వెళ్ళిపోతాడు కూడా. నువ్వు ఇంకొకసారి ఇక్కడికి వచ్చావా, నేను ఆల్రెడీ సఖీ కేంద్రంలో కేసు వేసాను, లాయర్ ద్వారా కేసు ఫైల్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చే అర్హత నీకు లేదు, ఏదన్నా నేను కోర్టులోనే మాట్లాడతా, లేదా మా లాయర్తో మాట్లాడుకో, నా దగ్గరికి రావద్దు. సఖీ ఏం చేస్తుంది, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఇట్లా ఆ డైలాగులు అతనివి. నీ డైలాగులు ఏంటి, ఏం చేయాలో లీగల్గా చేసి చూపిస్తాను, ఈ డైలాగులు కోర్టుకు వచ్చి చెప్పమ్మా అనాలి. అర్థమవుతుందా? నీ డైలాగులు అతను గుర్తుపెట్టుకోవాలి కానీ అతని డైలాగులు నువ్వు కాదు. అదేదో చూపించు. ఏమీ చేయలేదు కదా, సఖీ కేంద్రం ఏమీ చేయలేదు, కోర్టు ఏమీ చేయలేదు కదా, ఏసేసి రిలాక్స్ అవ్వు, ఖాళీగా కూర్చునేది ఎందుకు, ఆయన ఎందుకు నువ్వు లీడర్ని చేస్తావు? అవేంటో నువ్వు తెలుసుకోవడానికన్నా అవే రిజల్ట్ ఏంటో ఈ రోజు రమ్య గారు చెప్పింది నీకు 100% అర్థమవుతుంది. నువ్వు ఆ 10 లక్షల దగ్గర ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇందాక ఏమి ఎక్స్పెక్ట్ చేసావో ఆ రేంజ్లోనే నీకు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. అవ్వలేదు పో, నీ మెయింటెనెన్స్ నీకు వస్తుంది. నువ్వు ఇచ్చిన 10 లక్షల ఎవిడెన్స్లో ఉన్నాయి, కోర్టు ముక్కుపిండి వసూలు చేస్తుంది. అవి తిరగని ఒక 5-6 ఏళ్ళు కోర్టు చుట్టూ, మేడం నేను తిరగలేను, నాకు ఎవరు సపోర్ట్ లేరు అని అనకు. న్యాయం కోసం నువ్వు పోరాడకపోతే ప్రతి ఒక్కరికి ఆడుకునే ఆట బొమ్మ అయిపోతావు. అర్థమవుతుందా? న్యాయం కోసం పోరాడు. ఏదన్నా లీగల్ సలహా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను అందుబాటులో ఉంటాను. మీరు ధైర్యంగా పోరాడండి తల్లి. ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకొట్టినట్టు ఉండాలి తప్ప అమ్మాయి అప్పనంగా దొరికింది కదా నిస్సహాయ స్థితిలో అని వాడుకొని వదిలేస్తామంటే కుదరదు. నువ్వు అత్యాశకు వెళ్ళకు. నిజంగా వదిలించుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి నీకు లీగల్ సపోర్ట్ గురించి చెప్పాయి. నాకు లేదు మేడం నాకు అతనితో పెళ్లి చేయండి అంటే నేను అసలు మాట్లాడేదాన్ని కూడా కదా, అమ్మ లేచి వెళ్ళిపోండి అనేదాన్ని. సో కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి తల్లి. పిల్లలు ఆలోచించుకోండి, నీ క్యారెక్టర్ అనేది పిల్లల మీద పడకూడదు. ఇవంతా క్లియర్ చేసుకుంటే నువ్వు మళ్ళీ కడిగిన ముత్యంలాగా నీ పని నువ్వు చేసుకుంటావు. నచ్చితే మంచి వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకోండి. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత భర్తే పోషించాలి ఇట్లా అనుకోకుండా మీరు కూడా జాబ్ చేసుకుంటూ కుటుంబానికి ఆయనకు అవసరమైతే నువ్వు, నీకు అవసరమైతే ఆయన అనేలాగా ఉండాలి. ఇలా అక్రమ సంబంధాలు అనేవి ఎంటర్టైన్ చేయకండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. చూసారు కదా తన ప్రాబ్లం. చాలా ఎపిసోడ్స్లో చాలా కేసుల్లో నేను చెప్తూనే ఉంటానండి, అక్రమ సంబంధాలు అనేవి చాలా డేంజర్. పెట్టుకున్న వాళ్ళకి అది జెంట్స్ అయినా లేడీస్ అయినా కానీ మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యుల కన్నీళ్ళు అనేవి తగులుతాయి. సో మీకు హక్కు లేదు. లీగల్గా మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ని ఫాలో అవ్వాలి, డైవర్స్ తీసుకోవాలి, ఆ తర్వాతే అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి. గుండెలు బాధ వేసుకుని మాకు అన్యాయం జరిగిందండి, లేదా మేమిద్దరం ఆదర్శ ప్రేమికులమి, మేము హ్యాపీగా ఉంటాము అని అనుకుంటే కుదరదండి. ఈ కేసులో చాలా అన్యాయం జరిగింది ఇద్దరికీ కూడా. కానీ అమ్మాయికి ఎక్కువ అన్యాయం జరిగింది. ఆ అమ్మాయి ఒక 10 లక్షలు తీసుకొని అతను మిస్లీడ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇంకా వాడుకుందామని చూడడం అనేది రేపొద్దున పిల్లల మీద ఎఫెక్ట్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చిన లీగల్ సజెషన్స్ తోటి ఆవిడ కనుక కేసులు ఫైల్ చేస్తే 100% తనకు న్యాయం జరిగిద్ది. దయచేసి మా ఎపిసోడ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది, ఎవ్వరూ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.